ఖచ్చితంగా ఏపీ లిక్కర్ స్కామ్ బయట పడిపోయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి గవర్నర్ గారిని కలిసి ఉంటారు 100%. ఎందుకంటే లిక్కర్ స్కామ్ 100% జరిగిందని అందరికీ తెలిసిపోయింది అబ్బా. దీని గురించి మళ్ళీ పదే పదే మాట్లాడుకోవడం, జగన్ ఏదో ఒక నీతిపరుడిలాగా మనం చెప్పుకోవడం చాలా అన్యాయంగా ఉంది. ఇది ఈవేళ కూడా 11 కోట్లు పట్టుబడ్డాయి. వాళ్ళు అప్పట్లో పెద్ద పెద్ద టెంపోలతో తోలేశారు డబ్బుని, లిక్కర్ అమౌంట్ని అంతా కూడా. ఎక్కడెక్కడ తోలారంటే చాలా చాలా చోటకు తోలేశారు. ఇప్పుడు అక్కడక్కడక్కడ మిగిలిన చిల్లర దొరుకుతుంది. 3200 కోట్ల స్కామ్ ఇది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతాడు, 100% జైలుకు పోతాడు. ఒక ఫామ్ హౌస్ లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఒక ఫామ్ హౌస్ లోని 11 కోట్ల రూపాయలు 12 బాక్సుల్లో నిల్వ ఉంచారని చెప్పి ఏపీ లిక్కర్ స్కామ్ లో ఉన్న 40 అక్యూజ్డ్ నెంబర్ 40 ఎవరైతే ఉన్నారో పురుషోత్తం వరుణ్ అనే వ్యక్తి తను బయట పెట్టడం జరిగింది. సిట్ అధికారులు వెళ్ళి సోదాలు చేయడంతో ఆ డబ్బులు బయటపడడం జరిగింది. అంటే లిక్కర్ స్కామ్ లో ఆల్మోస్ట్ ఫైనల్ దశకు వచ్చేసింది. అరెస్ట్ ఖాయం. నిజమేనంటారు ఇదంతా? 100% నిజం. నిజం కాదని ఎవరైనా అంటారా? 3200 కోట్ల బాయి, 11 కోట్లు ఏం పెద్ద లెక్క. 3200 కోట్లు ఎంత అన్యాయంగా ప్రజాసొమ్మును దోసేసి నంగనాసిలా మాట్లాడుతున్నారు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి. 100% ఖచ్చితంగా జైలుకు పోతాడు. ఆయన జీవితం అంతా జైల్లోనే ఉంటుంది. ఆయన జైలు పక్షిలా మారబోతున్నాడు త్వరలో. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అరెస్ట్ అయితే, బై మిస్టేక్ అరెస్ట్ అయితే ఏ విధంగా బయటపడాలి అనే దాని మీద న్యాయమూర్తులతో కూడా చర్చిస్తున్నారు, సలహాలు సూచనలు తీసుకున్నారని చెప్పి ఒక వివరణ అయితే వస్తుంది. ఖచ్చితంగా అరెస్ట్ అయితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటారు? అరెస్ట్ అయితే ఏం పరిస్థితులు ఏమి ఉండవండి. ఎందుకంటే ఆయన ఇంతకుముందే ఎన్నో స్కాముల్లో ఉన్నాడు. ఈ స్కాము అంటే ఆయన పాపం పూర్తిగా పండిపోయింది. 100% జైల్లోకి పోయిన తరుణం ఆసన్నమైంది. ఆయన ఎన్నో ఎత్తుగడలు చేస్తూ ఉంటాడు. డబ్బుతో ఎవరినైనా కొనాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టే 2029లో నేను మళ్ళీ వచ్చేస్తున్నా, డబ్బుతో కొనేస్తా అని చెప్పి పగటికల్లకు అంటున్నాడు. డబ్బు కాదు, ఆయన జైల్లోనే ఉంటాడు జీవితాంతం. ఎందుకంటే అంత డబ్బు ప్రజల రక్తాన్ని తాగేశాడు. 3500 మంది లిక్కర్ తాగి వాళ్ళ ఆరోగ్యం చెడిపోయి చనిపోయారు. ఆ పాపం ఊరకే వదలదు. జగన్మోహన్ రెడ్డి 100% జైలుకు పోతాడు. ఈ ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అరెస్ట్ అయితే తన పార్టీలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలి, రోడ్ల మీద ధర్నాలు, నిరసనలు, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకత వచ్చే విధంగా పనిచేయాలని చెప్పి ఒక పన్నాగం పన్నట్టు కొంత వివరణ వినబడుతుంది. జరుగుతుంటారు ఇదంతా? అదంతా జరిగే పని కాదు. వాళ్ళు రాజీనామా చేస్తే ఇంకా రాజీనామా చేయాలి. పార్టీ ఉండదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కనుమరుగు కాబోతుంది. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద స్కాము రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసి రాష్ట్ర ప్రజల రక్తాన్ని దాగేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జీవితాంతం జైల్లో గడపాల్సిందే. ఒక మాటలో అసలు ఏపీ లిక్కర్ స్కామ్ జరిగింది ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు జరగలేదు అని చెప్పి ఆరోపిస్తున్నారు. మీరేం చెప్తారు దాని గురించి? ఇంత నేను ఆర్థిక నేరస్తునికి సపోర్ట్ చేస్తున్న మీరు ఏంట్రా బాబు, మీరు ఎందుకు అసలు నిజంగా ఇంత ఆర్థిక నేరస్తుడిని సపోర్ట్ చేస్తారా? ఆర్థిక నేరస్తుడు, ప్రజల రక్తాన్ని తాగినటువంటి రాక్షసుడు. అది గుర్తించుకుని సపోర్ట్ చేయండి రా బాబు. అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేసి మన బిడ్డల జీవితాన్ని మనమే నాశనం చేసుకోకూడదని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం.